అందరికీ నమస్కారం. ఈరోజు గ్రూప్ 1 విషయంలో మెయిన్స్ క్యాన్సల్ అయినాయని అది సంతోషమా బాధనా అనేది మీరే ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం మన మీద ఛాలెంజ్ చేసినా, మనం ప్రభుత్వాల మీద ఛాలెంజ్ చేసినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలే కదా, ఆస్పిరెంట్సే కదా. ముళ్ళ చాకు మీద పడ్డ, ఆకచ్చి ముళ్ళు మీద పడ్డ నష్టం ఎవరికి? ఆకుకే కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ రాలేదని ఈ గవర్నమెంట్ లేకపోతే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళడం, ప్రతిపక్షాలు మళ్ళీ సపోర్ట్ చేయడం, వాళ్ళు క్యాన్సిల్ చేయడం, రేపు ఇంకొక గవర్నమెంట్ వచ్చినా కూడా, ఇంకొక పార్టీ వచ్చినా కూడా అంతే ఇంటారు, పోతారు. ఇదే బంధులు జరుగుతాయి. మరీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత ఘోరంగా ఉంటే 10 సంవత్సరాలు మీ టైము, మీ డబ్బు, మీ శ్రమ, మీ కష్టం ఎవరు తిరిగిస్తారు? ఆలోచించాలి కదా. ఇప్పుడు అది చేస్తూ ఉంటే ఎంత అరిచినా ఏం చేసినా వాళ్ళైతే ఆల్రెడీ లాభపడ్డారు, పవర్ తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ వాళ్ళు వెనక ఇంకొకరికి పవర్ వస్తుంది కావచ్చు, కానీ నష్టపోయేది ఒక కుటుంబమే కదా, తల్లిదండ్రులే కదా, వాళ్ళ కష్టమే కదా. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, పెళ్ళైన వాళ్ళైతే ఇదంతా జరిగేది ఎవరికి చెప్పండి? సామాన్య ప్రజలకే కదా, బడుగు బలహీన వర్గాలకే కదా. అందుకే ఆ రకంగా ఒక మార్పులు తీసుకురావడానికి, ఒక ఎన్నికల సంస్కరణలు తీసుకురావడానికి ట్రై చేద్దాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ని చేంజ్ చేసినా వాళ్ళు కూడా ఇలా చేయరని గ్యారంటీ ఏంటిది? అంటే ఇంకొక జీవోని తీసుకొస్తారు, మళ్ళీ దాని క్యాన్సలేషన్స్ కోసం కోర్టుకు వెళ్ళడాలి, ఆ కోర్టు తీర్పులు ఎగ్జామ్స్ అయినాక రావడాలి, ఆ ఎగ్జామ్స్ అయినాక మళ్ళీ మనం అది గవర్నమెంట్ మీద ఛాలెంజ్ చేయడము. ఎవరి మీద చేసినా నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే కదా. మనం దీన్ని ఏ రకంగా తీసుకోవాలి ఆస్పిరెంట్స్ అనేది ఆలోచించండి. ఎందుకంటే టైము ఇవ్వడము మళ్ళీ తిరిగి రాదు అనేసి అంటారు కదా, వివేకానంద చెప్పినట్టు. మళ్ళీ ఈ టైం అంతా మన క్రియేటివిటీ కోసం యూజ్ చేసుకోవాలి, లేదంటే ఎన్నికల సంస్కరణలు జరగాలని ఆలోచించండి. యూత్ అనేది ఆ దిశగా ఆలోచించండి. ఎందుకంటే క్రియేటివిటీ ప్రతి పోరాటంలో తెలంగాణలో ఉన్నదంతా యూతే కాబట్టి ఇప్పుడు కూడా ఉద్యోగాలు అనుకుంటా మళ్ళీ చదవడం, మళ్ళీ కూర్చొని ఇప్పుడు అదే ఎలక్షన్స్ పొలిటికల్ లీడర్స్కి పెడితే 4 times 5 times క్యాన్సిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారా? మనమే కదా వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చింది, మనమే ఇచ్చినాం ఆ పొజిషన్. వాళ్ళకు ఒకసారి ఎన్నికలు పెట్టాలి, మళ్ళీ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా తయారవుతుంది? ఈ విధంగా వాళ్ళని చేయాలి కదా. మనం అధికారం ఇచ్చి మనం బాధలు పడుతున్నాం, మనం ఓటేసి వాళ్ళకు మనం బాధలు పట్టడం అనేది ఈ డెమోక్రసీయా? ఇది రాజ్యాంగం 326 ఆర్టికల్ ఇందుకే ఇచ్చిందా? ఓట్ ఫర్ రైట్. అడిగితే పోలీసులు, అడగకపోతే ప్రతిపక్షాలనుడు, లేకపోతే ఆ పార్టీ అనుడు, ఈ పార్టీ అనుడు. మరి మనం పార్టీల పరంగా ఓటేస్తున్నామా, సామాన్య ప్రజలుగా ఓటేస్తున్నామా? అది మనం క్వశ్చన్ చేయాలి. లేదంటే ఎన్నికల సంస్కరణలు యూత్ అనేది ఒక స్టెప్ తీసుకోవాలి. ఉమెన్ స్టేట్ కన్వీనర్ పేరం అలేఖ్య న్యాయవాది.